చాలా కోపంగా ఉంది. ఈడేంటి అరే చిల్లేయడానికి రెడీ అయిపోయారు. బాత్ టబ్బు తెచ్చేసాడు ఈడు. అరే అరే నువ్వు దిగలేవురా. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. చేతులతో మరి బయట అలాగ బిర్యానీ ఖర్చు అవ్వదుగా. హెల్దీ సలాడ్ బాగుంది కదా. అరే ఎక్కడికి రా. అరే 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 నువ్వు మాట్లాడిపోతే ఏంటి బొక్క. అంత మాట నాకు బాయ్ వెళ్ళిపోతా. సో హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అసలు మైండ్ అంతా అప్సెట్ గా ఉంది. ఏంటో చెప్తాను. షైనాజ్ ఏదో చేసింది తింటా చెప్తాను. చాలా కోపంగా ఉంది, అందుకే వీడియో కూడా స్టార్ట్ చేయకుండా తినేస్తున్నా నేను. కానీ ఇంకా ఎందుకనంటే టీ షర్ట్ మీద కలర్స్ చూడండి. కలర్ కొత్త టీ షర్ట్లు. నిజంగా చాలా కోపం వచ్చింది నాకు. ఎందుకు షైనాజ్ అలా చేస్తున్నావు? డ్రెస్ కలర్ అంటుంది. ఆరెంజ్ కలర్ డ్రెస్ వేసుకున్నాగా, అది పోదేమో అనుకున్నా. కలర్ పోయింది తెలియక నానపెట్టేసా, వాషింగ్ మిషన్ లో వేసా. ఏం కర్రీ చూపించేంతకి? చికెన్ కర్రీ వేసుకున్నాం, తినేస్తున్నాం. ఈడేంటి అరే అరే తమ్ముడు మీరేంటి నీట్ గా రెడీ అయ్యారు? చిల్లేయడానికి రెడీ అయిపోయారు. అరే తిన్నవరా రే, అలా చేయమాకరా. ఏంటి అక్క తమ్ముళ్ళు చైన్లు వేసారు? కొంప తీసి గోల్డ్ చైన్లు ఏంటి? నాకు తెలియకుండా ఎప్పుడు కొన్నారు ఇవి? గోల్డ్ ఇవ్వండి అమ్మా, అమ్మేసుకుంటా కొంచెం. అరే 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 ప్లీజ్ రే తమ్ముడు. అరే తింటావా? నువ్వు తినవు కదా. అసలు ఇది ఎంత దారుణం అంటే ఎక్కడో బాత్రూమ్ లో ఉన్న బాత్ టబ్బు తెచ్చేసాడు వీడు. అరే అలా చెయ్యమాకరా. రే 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 అసలు ఇంకెక్కు, బిల్డింగ్ ఎక్కు, నువ్వు బిల్డింగ్ ఎక్కు చూడు. అసలు మీ ఇద్దరు వెళ్ళిపోరా, అట్టాకే బయటికి వెళ్ళిపో. వెళ్ళిపోరా బాబు వెళ్ళిపో. అరే నువ్వు దిగలేవురా. అయ్యా ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. దిగాడయ్యా. అక్కడ ఒక సాక్స్, ఇక్కడ ఒక సాక్స్. 10 నిమిషాలు ఏలాడాడు దాన్ని పట్టుకొని. ఇప్పుడే వచ్చా షాప్ దగ్గరికి. అయితే ఆ షెడ్ వేసేసారు. షెడ్ వేసేసారు. చూద్దాం లోపలికి వెళ్ళి ఒకసారి. లోపల కూడా షెడ్ రెడీ అయిపోయింది, బయట కూడా రెడీ అయిపోయింది. ఈ చెత్త అంతా క్లియర్ చేయించాలి, రేపు క్లియర్ చేయించేద్దాం. మొత్తం అయితే రెడీ అయిపోయింది. ఇంకెళ్దాం, ఇంటికి వెళ్ళి రెడీ అయ్యి షాహీ వాళ్ళని బయటికి తీసుకెళ్ళాలి. ఇప్పుడు మనం షైనాస్ కోసం అయితే సలాడ్ రెడీ చేస్తున్నా. సూపర్ సలాడ్, చాలా బాగుంటది, చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ అన్ని కట్ చేసేసుకోవాలి. కీరా, టమాటో, క్యారెట్, ఆనియన్ మొత్తం కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఏం చేయాలో చెప్తాను, వెయిట్ చేయండి. అసలు అంత సన్నగా ఎలా కోస్తారండి ఆనియన్స్? నాకు రాదు. చేతులతో. మరి ఇది రెస్టారెంట్ లో నేర్చుకున్నా నేను. అవునా? నేను చిన్నప్పుడు హోటల్లో చేశానని చెప్పా కదా, ఆ మాస్టర్ నేర్పించాడు. రైతా కటింగ్ అంటారు. ఇలా 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 ఉంటది. అసలు నాకు రాదు. ఇలా ఉంటది. బాగుంది. ఒక కడీ పెట్టి, కడీలో ఆయిల్ ఎక్కువ కాదు, ఒక 5-6 స్ప్రేస్ చాలు. 5-6 స్ప్రేస్ చేసి దీంట్లో లైట్గా కారం, లైట్గా ధనియాల పౌడరు వేసి కొంచెం లైట్గా హైలో పెట్టాం. ఇది నీట్గా అవ్వాలి. ఆయిల్ ఎక్కువ యూజ్ చేయలేదు దీంట్లో, మీరు కరెక్ట్గా గమనిస్తే కనుక. బాయిల్ చేసుకున్న సోయా చంక్స్ అయితే వేసుకోవాలి. ఈ సోయా చంక్స్కి మంచిగా పెట్టేయాలి. ఇదంతా సిమ్లో పెట్టుకోండి. ఆయిల్ తక్కువ ఉంది కదా మీకోసం. బయట అలాగ బిర్యానీ ఖర్చు అవ్వదుగా, అందుకోసం. అయినా నేను తినట్లేదుగా. లైట్గా ఉప్పు వేసి ఇది నీట్గా ఫ్రై చేసేసుకోవడమే. కొంచెం ఫ్రై అంటే డీప్ ఫ్రై కాదు, మంచిగా కుక్ అయిపోవాలంటే. ఆ మసాలాలన్నీ దాన్ని పట్టేయాలి. రెడీ అయిపోయింది. ఇప్పుడు సింపుల్. ఫస్ట్ పెరుగు వేసుకొని, పెరుగు సరిపోయిద్దా ఇంకొంచెం వేద్దాం. పెరుగు వేసి పెరుగుని మంచిగా విస్క్ చేసుకోవాలి. అది ఎలాగంటే గడ్డలు ఉండకూడదు పెరుగులో. ఇలా గడ్డలు లేకుండా పెరుగుని విస్క్ చేసుకోవాలి. అలా విస్క్ చేసుకున్న తర్వాత దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్ని, టమాటా, కీరా, క్యారెట్, ఆనియన్ మొత్తం వేసేసుకోవాలి. వేసేసుకొని కలిపేదానికంటే ముందు మనం సోయా చంక్స్ చేసాం కదా, అవి కూడా వేసేసుకోవాలి. సోయా చంక్స్ వేసి ఇప్పుడు విస్క్ పనికిరాదు. ఇంకా విస్క్ పక్కన పెట్టేసి స్పూన్తో నీట్గా కలపాలి. కలిపేదానికంటే ముందు బ్లాక్ పెప్పర్ సరిపడా, లైట్గా సాల్ట్,
ఫ్రిడ్జ్లో మిగిలిపోయిన డామినోస్ చిల్లీ ఫ్లేక్స్ ఒక ప్యాకెట్ వేసేసి ఇప్పుడు ఇది కలిపితే రెడీ అయిపోయింది హెల్దీ సలాడ్. సోయా చంక్ సలాడ్ ఇది. దీంట్లో ప్రోటీన్ కావాలా ప్రోటీన్ ఇరుకు, ఫైబర్ కావాలా ఫైబర్ ఇరుకు, అన్నీ ఉంటాయి. టేస్ట్ కూడా ఎక్సలెంట్ ఉంటుంది. ఒకసారి ఒక స్పూన్ ట్రై చేస్తాను నేను. ఉప్పు సరిపోయిందో లేదో నేనే చెక్ చేయాలి. క్రేజీ టేస్ట్. డన్. ఎలా ఉందో చెప్పు షానాజ్. బాగుంది కదా, సూపర్. వీడు గేర్లు వేసేస్తున్నాడు. అరే షాహిద్ ఇదిగో హాయ్ చెప్పు. బాయ్. ఓకే హాయ్ చెప్పాడు. అయితే ఇప్పుడు వెళ్తున్నాం, ఇంకా తినేసి బయలుదేరుతున్నాం. వెళ్దాం. చూపించు చూపించు. అయ్యా క్రేజీ. ఇలాంటివన్నీ షాహికే తెలుస్తాయి. చాలా బయలుదేరదాం. అమ్మా గేర్ మార్చేసాడు బాబు. పట్టుకో. అరే ఎక్కడికి రా. అరే ఎందుకు రా. అరే వద్దురా. అరే అమ్మో బుమ్ బుమ్ అంట. అమ్మో పట్టుకో. అయ్యే పడిపోయాడు. వెళ్ళిపోదాం. ఇంకా ఆల్రెడీ 2-3 చోట్ల చూసి వచ్చాం. అక్కడ వీడియో తీయడం అవ్వలేదు. అందుకోసం ఇప్పుడు పీవీపీ దగ్గర ఉన్న కిట్ సెంటర్కి అయితే వచ్చాం. చూద్దాం ఇప్పుడు. షాహిద్ గడికి మొత్తం చూపించడం. ఇది తీసుకుందామని. బాగుంటుంది. ఆడికి వేసుకొని చూపిద్దాం. ఆ రోజు ఒకళ్ళ కోసం వెళ్ళి కొనడానికి వెళ్తే ఇద్దరు కొనాల్సి వచ్చింది. అది పరిస్థితి. ఇదిగోండి 2. షాహిద్ గడిది ఒకటి, షాహిద్ ఒకటి. కానీ పిల్లల బట్టలు మరీ దారుణంగా అమ్మేస్తున్నారు. అసలు రెస్పాన్సిబిలిటీ లేదు, ఏమీ లేదు. 4162 రూపాయలు. అసలు బ్రాండెడ్ క్లోత్స్ వస్తాయి. పార్టీ వేర్ లో ఏమో బ్రాండ్స్ తయారు చేయవు. పిల్లలంటే ఇక్కడ చిన్న లూప్ హోల్ ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ వస్తారు. వైఫ్ కి నచ్చిద్ది ఖచ్చితంగా, హస్బెండ్ కి నచ్చదు. ఎందుకంటే ప్రైజింగ్ ఎక్కువ ఉంటది. వైఫ్ మాటకి చచ్చినట్టు వినాల్సిందే. సో ఇంకా చచ్చినట్టు కొంటారని చెప్పి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రైజింగ్ పెట్టేస్తారు. ఇది అసలు అంత వర్త్ కాదు. ఇవి నన్ను అడిగితే మనమే మంచి కిడ్స్ వేర్ పెట్టేస్తే పోయిద్ది అనిపిస్తుంది. ఇదంతా చూసేదాని బదులు వేస్ట్. ఇక్కడ బోల్డ్ రేట్లు, అంతంత రేట్లు పెట్టి బీసన్ రోడ్లు ఏమో తక్కువకే వస్తాయి కానీ క్వాలిటీ బాగోదు. వీడి దగ్గర అంత గ్రేట్ గా ఏమి ఉండవు. ఈ పార్టీ వేర్ ఎప్పుడు ఎన్నిసార్లు వేస్తారు మహా అయితే ఇయర్ లో 1 or 2 times వేస్తారు అంతే. దానికి గాను భయంకరంగా దోచేస్తున్నారు వీళ్ళు. దాని గురించి చెప్పాలనే చెప్తున్నా. మెంటల్ తెప్పించేస్తున్నాడు ఈ అమ్మా గోలా. ఇప్పుడు ఇంకా అవ్వలేదు. ఇప్పుడు ఈ మేడం గారికి కావాలంట. చూపించు. బాయ్ చెప్తానంట. బాయ్ చెప్పు షాహిద్. బాయ్ ఫర్నో. నాకు బాయ్. వెళ్ళిపోతా. నా వల్ల కాదు. నువ్వు కూడా తీసుకో. నాకొద్దు. నాకు బట్టలు వద్దు, ఏం వద్దు. నేను బనీను చెడ్డీ వేసుకొని కూర్చుంటా. వేసుకుందాం నలుగురు. నాకు అవసరం లేదు. మీరు వేసుకోండి. మేము ముగ్గురు వెళ్దాం. బాబు వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్ళిపోతుంది షాహి. వెళ్ళిపో వద్దురే. ఇప్పుడు బెన్ సర్కిల్ దగ్గర ఉన్న రిలయన్స్ ట్రెండ్స్కి అయితే వచ్చాం. మేడం గారికి ఏదో కావాలంట. షాహి దాంట్లోకి వెళ్ళిపో. ఇక్కడ నచ్చలేదు బట్టలు, ఇంకా ఏదో కావాలి. అందుకోసమే అలిగారు. ఇక్కడ నచ్చలేదు బట్టలు షైనాజ్ నేను ఒకటి చెప్పనా, ప్రస్తుతం సీరియస్. మాట్లాడరు. నువ్వు మాట్లాడిపోతే ఏంటి బొక్క. నా దగ్గర అయితే డబ్బులు లేవమ్మా. నేను ఇప్పించలేను డ్రెస్సులు గీసులు. ఇప్పుడు 5,000 10,000 లేవు నా దగ్గర. ఎక్కడున్నాయి? నువ్వు ఒకదానివి. 10,000 పెడితే శారీ వచ్చింది. శారీ కట్టుకునే వాళ్ళకి నువ్వు శారీ వేసుకోవుగా. అసలు డ్రెస్సులేగా. నీకు శారీ కట్టుకోవడం వచ్చా? ఏమొచ్చు నీకు? శారీ ఎవరు కడతారు? ఎప్పుడు? నేనే కట్టుకుంటా. వాళ్ళ అమ్మ కట్టుద్ది, అమ్మమ్మ కాదు. అది సంగతి. ఇప్పుడు ఇంకో చోటకి వెళ్ళాలి. చూద్దాం. ఎట్టకేళ్ళకి షాపింగ్ అయితే కంప్లీట్ అయింది. షైనాజ్ కూడా డ్రెస్ దొరికేసింది. అమ్మ వరల్డ్ కప్ గెలిచినా కూడా నాకు ఇంత హ్యాపీనెస్ రాలా. ఇప్పుడు మాత్రం మంచి హ్యాపీనెస్. ఇంకొక థింగ్ ఏంటంటే మేము KFC తీసుకున్నాం. ఎంతో తెలుసా? ఇది 99 రూపీస్ కి ఒక ఫ్రెంచ్ ఫ్రైస్, ఒక బర్గర్, అలాగే ఒక పెప్సీ అయితే ఇస్తారు. ఈ ఆఫర్ ఎవరు ఇంకా గ్రాప్ చేసుకోకపోతే కనుక ఖచ్చితంగా గ్రాప్ చేసుకోండి. చాలా మంచి ఆఫర్ ఇది. బర్గర్ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. షాహి కోటి నాకోటి. మాకు కొంతమంది తక్కువ పెడుతున్నారు అన్నారు కానీ బాగానే పెట్టాడు చికెన్ కూడా.
ట్రై చేద్దాం. బ్రెడ్ హార్డ్ ఉంది కొంచెం, బాగుంది కదా. షాహీ ఎలా ఉందో చెప్పు. క్రేజ్ ఉంది బర్గర్ అయితే. పైన మ్యాటర్ చెప్పడం మర్చిపోయా మీకు. నేను కొరియన్ కనకరాజ్ మూవీకి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు టైం అయిపోయింది, పైకి వెళ్ళి అయితే మాట్లాడదాం. తినింది షాహీ, మళ్ళీ కేఎఫ్సీ ఆర్డర్ చేస్తానని చెప్పి వెళ్ళింది అక్కడికి. అది ఉంది, అక్కడ ఉంది షాహీ. రానంటుంది ఏంటి? అయ్యా వచ్చింది. ఎందుకు వెళ్ళావు షాహీ? కెఫీ అడిగావా? కెఫీ కాదు, అది కేఎఫ్సీ. ఆర్డర్ చేసావు మరి? వద్దు చేసాం. మూవీకి అయితే ఇంకా స్టార్ట్ అవ్వాల, టైం అయితే అయిపోయింది 10:50. స్టార్ట్ అవుతే లోపలికి వెళ్దాం. సడన్ గా మూవీ ప్లాన్ బాగుందని చెప్పి టాక్ కదా, అందు గురించి చూద్దాం ఎలా ఉందో అని చెప్పి. నాకు సత్య కామెడీ అంటే బాగా ఇష్టం, ఎలా ఉందో చూసి చెప్తాను. ఇద్దరు కూర్చున్నారు. ఇంకా సినిమా హాల్ నుంచి డైరెక్ట్ గా ఇంటికి అయితే వచ్చేసాం గురు. ఇంకా మూవీ విషయానికి వస్తే గనక ఓకేగా ఉంది. ఇలా వెళ్ళి ఇలా అయిపోయింది మూవీ. నాకైతే అంత ఏమనిపించలేదు, కానీ కాన్సెప్ట్ చాలా బాగుంది. వరుణ్ తేజ్ యాక్టింగ్ కానీ ఇదంతా బాగుంది. అంటే బాగుంది బాగాలేదు, ఓకేగా ఉంది. కానీ చూడొచ్చు సినిమా అయితే. లాస్ట్ పావుగంట మాత్రం అమ్మ కిల్ చేస్తారు సినిమాని. స్టార్టింగ్ లో ఉన్న హైప్, మెయింటైన్ చేసిన హైప్ లాస్ట్ కి ఇదైంది అనిపించింది నాకు కొంచెం. అంటే నా పర్సనల్ గా చెప్తున్నా, నేను ఏఐ వాడకుండా ఉండాల్సింది. సో అంతే గురు, దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోమాకండి. రేపు ఇంకో వ్లాగ్ లో అయితే కలుద్దాం. బాయ్ ఫర్ నౌ.